మన తెలంగాణలోనే మహారాష్ట్రలోని పవిత్ర పండరీపురాన్ని తలపించే ఒక దివ్య క్షేత్రం ఉందని మీకు తెలుసా? ప్రతి ఆషాఢ ఏకాదశికి వేలాది మంది భక్తులు హరే రామ హరే కృష్ణ అంటూ నామ సంకీర్తనలో పాల్గొనే ఈ పవిత్ర స్థలం ప్రతిరోజు ఎవరు వచ్చినా నిరంతర అన్నదానం జరిగే సేవాక్షేత్రం. భక్తులు ప్రేమగా తెలంగాణ పండరీపురం అని పిలిచే ఈ దివ్యక్షేత్రమే సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని భావానందపూర్ సమీపంలో వెలసిన శ్రీ పాండురంగ ఆశ్రమం. ప్రశాంతమైన ప్రకృతి, హరినామ సంకీర్తనలు, సేవాభావం, భక్తి ఇవన్నీ ఒకే చోట కనిపించే అరుదైన ఆధ్యాత్మిక కేంద్రం ఇది. సుమారు 100 సంవత్సరాల క్రితం పరమ పూజ్య శ్రీ శ్రీ యతివర భావానంద భారతీ స్వామివారు ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించాలనే మహాసంకల్పంతో ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. కలియుగంలో నామస్మరణే మోక్షానికి సులభమైన మార్గమని ఆయన బోధనలు చేశారు. పాండురంగనిపై అపారమైన భక్తితో భావానంద స్వామివారు మహారాష్ట్రలోని పండరీపురానికి కాలినడకన వెళ్లి అక్కడ శ్రీ రుక్మిణీ సమేత పాండురంగ స్వామివారి విగ్రహాలను తమ సంకల్పానికి అనుగుణంగా తయారు చేయించి భక్తి శ్రద్ధలతో తెలంగాణకు తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఈ ఆశ్రమం నిరంతరం భక్తి జ్యోతిని వెలిగిస్తూ తెలంగాణ పండరీపురంగా వెలుగొందుతోంది. నేడు ఆశ్రమంలో ఉన్న భావానంద స్వామివారి దివ్య సమాధి మందిరాన్ని వేలాది మంది భక్తులు దర్శించి ఆశీస్సులు పొందుతున్నారు. ఇక్కడ భక్తులు తమ కోరికలను మనస్సులో కోరుకొని ముడుపులు కట్టి కోరిక నెరవేరిన తర్వాత తిరిగి వచ్చి మొక్కులు చెల్లించడం ఒక విశిష్ట సాంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ ఆశ్రమ అభివృద్ధిలో మహాత్మా శ్రీ అప్పాల విశ్వనాథ గురుదేవులు చేసిన సేవలు కూడా ఎంతో విశేషమైనవి. వారి భజనలు, ఆధ్యాత్మిక రచనలు, ప్రవచనాలు, పాండిత్యం ద్వారా పాండురంగ భక్తిని వేలాది మంది హృదయాలలో నింపారు. వారి కృషితో ఆశ్రమం భక్తి, సేవ, ఆధ్యాత్మిక ప్రచారానికి ఒక ప్రధాన కేంద్రంగా ఎదిగింది. ఆశ్రమంలో ప్రతిరోజు పూజలు, భజనలు, నామ సంకీర్తనలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఎవరు వచ్చినా, ఎప్పుడు వచ్చినా నిరంతర అన్నదానం అందించడం ఈ ఆశ్రమం యొక్క గొప్ప సేవా సాంప్రదాయం. అన్నదానం మహాదానం అనే భారతీయ సంస్కృతిని ఈ ఆశ్రమం నిత్యం ఆచరిస్తూ వేలాది మంది భక్తుల ఆకలిని తీరుస్తోంది. ఇక 3 సంవత్సరాల క్రితం శ్రీ పాండురంగ ఆశ్రమం ప్రారంభించిన హరే రామనామ భక్తి ఉద్యమం నేడు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించింది. ఇప్పటికే 100కు పైగా గ్రామాల్లో భజన సంఘాలు ఏర్పడి ప్రతి ఏకాదశి రోజున నగర సంకీర్తనలు నిర్వహిస్తూ హరే రామ నామాన్ని ప్రజల్లో వ్యాప్తి చేస్తున్నాయి. ఈ నామ ఉద్యమం వల్ల వేలాది మంది యువత, మహిళలు, చిన్నపిల్లలు కూడా నామ సంకీర్తనలో పాల్గొంటున్నారు. ఈ పాండురంగ ఆశ్రమంలో ఉన్న మరో విశేషం రామకోటి స్తూపం, నిర్మాణంలో ఉన్న విఠ్ఠల నామ స్తూపం మరియు పవిత్రమైన హరిగంగా మరియు చంద్రభాగ అనే కోనేరులు ఈ క్షేత్రానికి మరింత ఆధ్యాత్మిక వైభవాన్ని అందిస్తున్నాయి. ఇక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శిస్తే పుణ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఇక పాండురంగ ఆశ్రమంలో ప్రతిరోజు ఉదయం సుప్రభాతం, అభిషేకాలు, అర్చనలు, భజనలు జరుగుతాయి. ఆశ్రమానికి వచ్చే ప్రతి భక్తునికి ఉచితంగా నిత్య అన్నదానం అందిస్తారు. ఇక్కడ భోజనం చేయడం కూడా ఒక మహాప్రసాదంగా భావిస్తారు భక్తులు. అయితే ఈ ఆశ్రమానికి అత్యంత వైభవాన్ని తీసుకువచ్చేవి ఆషాఢ మాస మహోత్సవాలు. ఆషాఢ శుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశి రోజులలో వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకొని అఖండ హరే రామ నామ సంకీర్తనలు, భజనలు, జాగరణలలో పాల్గొంటారు. ద్వాదశి రోజు జరిగే మహా అన్నదానం ఈ ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇక్కడి సాదమంటపం అన్నదాన సత్రంలో ఒకేసారి వేలాది మంది భక్తులు కూర్చొని శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ప్రతి సంవత్సరం సుమారు 20,000 నుంచి 30,000 మంది భక్తులు ఈ మహా అన్నదానంలో పాల్గొంటారు. కుల, మత, భాష, ప్రాంత భేదాలు లేకుండా అందరూ ఒకే వరుసలో కూర్చుని భోజనం చేయడం ఈ ఆశ్రమ ప్రత్యేకత. భక్తులకు ప్రేమతో, గౌరవంతో వడ్డించే ఈ మహా అన్నదానం ఆశ్రమంలోని సేవా భావానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ ఆశ్రమంలో ప్రధాన ఆలయంతో పాటు శ్రీ సీతారామ లక్ష్మణ స్వామివారి ఆలయం, శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామివారి ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా
వైష్ణవ శైవ రామభక్తి సాంప్రదాయాలు ఒకే ప్రాంగణంలో కలిసిన అరుదైన ఆధ్యాత్మిక క్షేత్రంగా ఈ ఆశ్రమం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఈ సంవత్సరం ఆషాఢ మహోత్సవాలు జూలై 24 నుంచి జూలై 26 వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడనున్నాయి. ఈ 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు, అఖండ హరే రామ నామ సంకీర్తనలు, భజనలు, ప్రవచనాలు, మహా అన్నదానం వంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ పవిత్ర ఉత్సవాల్లో ప్రతి భక్తుడు పాల్గొని శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి దివ్య అనుగ్రహాన్ని పొందవచ్చు. హైదరాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, గజ్వేల్ ప్రాంతాల నుంచి రోడ్డు మార్గంలో సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇంకా చివరిగా భక్తి అంటే ఏమిటో, సేవ అంటే ఏమిటో, నామస్మరణ శక్తి ఎంత గొప్పదో, అన్నదానం ఎంత మహోన్నతమైనదో తెలుసుకోవాలంటే ఒక్కసారి అయినా ఈ తెలంగాణ పండరీపురాన్ని తప్పకుండా దర్శించాలి. మీకు అవకాశం దొరికితే జీవితంలో ఒక్కసారైనా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించి శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి దివ్య అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు భక్తులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆలయాల చరిత్రలు, మహిమలు తెలుసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.